రవి మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాడు. ఫ్యామిలీలో గౌరవం, రిలేటివ్స్లో క్రేజ్. అమ్మ గర్వంగా, మా అబ్బాయి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే శాలరీ రన్ అవుతుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి కాల్. డ్యూ టు రిసెషన్ సర్వీసెస్ నో లాంగర్ రిక్వైర్డ్. రవి షాక్. ఈగో హర్ట్. ఫ్యామిలీకి చెప్పే ధైర్యం లేదు. నెక్స్ట్ డే కూడా సేమ్ రొటీన్. అలార్మ్, ఫార్మల్ డ్రెస్, ల్యాప్టాప్ బ్యాగ్. ఆఫీస్ లేట్ అవుతుందా అంటూ అమ్మ. స్టాండప్ మీటింగ్ అమ్మా, ఇక్కడి నుంచి అబద్ధం మొదలు అంటూ రవి. రవి దగ్గర్లోని పార్క్కెళ్తాడు. బెంచ్ మీద ల్యాప్టాప్ ఓపెన్, కీబోర్డ్ మీద ర్యాండమ్ టైపింగ్. ఏసీ లేని ఆఫీసు కొత్త ట్రెండా అంటూ జ్యూస్ షాప్ అంకులు. లక్ష్మి పాపని స్కూల్ నుంచి తీసుకొస్తుంది. ఇద్దరూ అదే పార్క్లో వాక్ చేస్తారు. ఇది రవికి తెలియదు. పాప చూస్తుంది. అమ్మా, నాన్న ఆఫీస్ పార్క్లోనా? లక్ష్మి నవ్వేస్తుంది. కానీ డౌట్ స్టార్ట్. ఫేక్ కాల్స్, ల్యాప్టాప్ ఫ్యాన్ సౌండ్ యూట్యూబ్, డెడ్లైన్ ప్రెషర్ డ్రామా, రిలేటివ్స్ విజిట్. బావా, పైథాన్లో మల్టీథ్రెడ్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేయి. పైథాన్ అంటే స్నేక్ కేటగిరీ అంటూ రవి. ఒకరోజు పార్క్లో పాప అమాయకంగా, నాన్నా, మీ ఆఫీస్ పార్క్లోనేనా? అందరూ చూస్తారు. రవి సైలెంట్. ఇంట్లో రవి నిజం చెప్తాడు. జాబ్ పోయింది, భయం వల్ల అబద్ధం చెప్పాను. ఇక అందరూ సైలెంట్ అవుతారు. జాబ్ పోవచ్చు, కాని నిజం దాచకూడదు అంటూ నాన్న. నిజం ముందే చెప్పుంటే మేమప్పుడే నీకు తోడుగా ఉండేవాళ్లం అంటూ అమ్మ. భారం పంచుకుంటే తేలికవుతుంది అంటూ లక్ష్మి. రవికి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. రెజ్యూమ్ అప్డేట్, ఆన్లైన్ కోర్సెస్, టెంపరరీ జాబ్ వితౌట్ షేమ్, పార్క్. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లీజ్. మెయిల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, సెలెక్టెడ్. ఫ్యామిలీ చీయర్స్. పాప, ఇప్పుడు ఆఫీస్ పార్క్లో కాదు కదా? అందరూ నవ్వుతారు. అబద్ధం తాత్కాలికంగా కాపాడుతుంది, నిజం జీవితాన్ని నిలబెడుతుంది.